ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే స్మాల్ ఫ్రిడ్జ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, అలాగే మనం ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ని ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఎలా స్టోర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఫ్రిడ్జ్ని నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలి, అలాగే మనకి ఫ్రిడ్జ్ ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది లోపల. ఆ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఒక చిన్న టిప్ అయితే నేను మీకు చెప్తాను. ఇంకా ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేసుకోకముందు అలాగే చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో మీకు డీటెయిల్ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూసేయండి. స్టార్ట్ ద వీడియో. చూడండి, ఫ్రిడ్జ్ నేను ఆర్గనైజ్ చేసుకోముందు అంటే నేను ఫ్రిడ్జ్ని క్లీన్ చేయకముందు ఫ్రిడ్జ్ ఎలా పడితే అలా చెత్తగా ఐస్ గేట్లు కట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఎంత చండాలంగా ఉందో ఒకసారి మీకు చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశాను. చూడండి, ఎలా పడితే అలా పెట్టేశాను. క్లీన్ చేసి ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోయింది. కొంచెం బిజీ వల్ల నేను ఫ్రిడ్జ్ని పట్టించుకోవట్లేదు. అసలు ఎలా ఉందో చూడండి, చెత్తగా. ఇప్పుడు దీన్ని మనం క్లీన్ చేసుకుందాం నీట్గా కొన్ని టిప్స్తో. ఫ్రిడ్జ్ని క్లీన్ చేసే ముందు ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేసేసేయండి. ఎలక్ట్రిక్ వస్తువులు ఏవి క్లీన్ చేసినా కూడా మనం స్విచ్ ఆఫ్ చేసేసి వాటికున్న ప్లగ్ని తీసేసి అప్పుడు క్లీన్ చేసుకోండి. ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసేసి కింద పెట్టేసుకుంటున్నాను. అంటే వీటిని అన్నిటిని కూడా నేను ట్రేస్ని కూడా క్లీన్గా వాష్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే వీటికున్న ట్రేస్ తీసేస్తున్నాను. వాటికున్న మ్యాట్స్ కూడా పాడైపోయినాయి కదా, అవి తీసేసి కొత్తవి పెట్టేసుకుంటాను. ఉన్నవన్నిటిని ఫస్ట్ ఫ్రిడ్జ్ను ఏమున్నాయో అవన్నీ మొత్తం బయటకు తీసేసేయండి. అలా తీసేసిన తర్వాత ఇక్కడ ఒక పొడి క్లాత్ తీసుకుంటున్నాను. పొడి క్లాత్ తీసుకుని ఒకసారి ఫ్రిడ్జ్ని శుభ్రంగా తుడవండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో కొంచెం ఒక్కోసారి వాటర్ ఉంటుంది, మనం ఫ్రిడ్జ్లో ఏమైనా వేసినప్పుడు పడిపోతూ ఉంటాయి. అలాగే మన పొడి క్లాత్ తుడటం వల్ల మనకి ఈజీగా క్లీన్ అవుతుంది. తడి క్లాత్ తుడిచామనుకో కొంచెం క్లమ్జీగా అయిపోతుంది. అందుకోసం పొడి క్లాత్ తీసుకుని ఒకసారి ఫ్రిడ్జ్ మొత్తాన్ని ఒకసారి క్లీన్ చేసేసేయండి. వాటర్ ఉన్నా కూడా పొడి క్లాత్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పొడి క్లాత్ క్లీన్ చేసుకోవాలి. ఇలా మనం క్లీన్ చేసిన తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకోండి. అది మామూలుగా నార్మల్ స్క్రబ్బరే తీసుకోండి. స్టీల్ స్క్రబ్బర్ ఉంటాయి కదా, అది తీసుకోబాకండి. దానివల్ల క్లీన్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రిడ్జ్కి ఉన్న షైన్ని పోతుంది అనమాట, షైన్నెస్ పోతుంది. అందుకోసం ఒక స్క్రబ్బర్ తీసుకోండి. దాంట్లో విమ్ జెల్ అంటే డిష్ వాషర్ ఉంటుంది కదా, లిక్విడ్ విమ్ అది ఉంటుంది కదా, అది తీసుకోండి. లేదంటే విమ్ బార్ తీసుకున్నా పర్లేదు, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకుని ఇలా స్క్రబ్బర్తో స్క్రబ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి మొండి మార్కులు అయినా సరే ఈజీగా క్లీన్ అయిపోతాయి అనమాట. మనం ఎక్కువ స్ట్రైన్ అయిపోకుండా ఈజీగా క్లీన్ అయిపోతాయి. మీకు ఏ డిష్ వాషర్ అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. ఇలా మొత్తాన్ని స్క్రబ్బర్తో స్క్రబ్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకోండి. పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచేయండి. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో వాటర్ పోసేసి కడిగేసేయకూడదు అనమాట. అందుకోసమే పొడి క్లాత్ తీసుకుని శుభ్రంగా మనం ఇలా తుడిచేసుకుంటే చాలా నీట్గా అయిపోతుంది. చూడండి, నేను తుడుస్తుంటే ఎంత నీట్గా వస్తుందో. ఇలా ఫ్రిడ్జ్ మొత్తాన్ని పొడి క్లాత్తో తీసుకుని తుడిచేసేసేయండి అనమాట. ఎక్కువసేపు మనం స్ట్రెయిన్ అవ్వకుండా, ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఫ్రిడ్జ్ని కూడా. ఇలా పొడి క్లాత్తో మొత్తం తుడిచేసేయండి. చూడండి, మొత్తం తుడిచేసేసాను. బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది కదా, చాలా నీట్గా వచ్చేసింది అనమాట మొత్తం. అలాగే ఇందులో ఉన్న ట్రైస్ని కూడా నేను క్లీన్గా డిష్ వాషర్తో క్లీన్ చేసేసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసేసుకొని వాటర్ పోయేంత వరకు నేను ఆరబెట్టేసుకున్నాను అనమాట నీట్గా. తర్వాత వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దాం ఫస్ట్. చూడండి ఎంత నీట్గా ఉందో ఫ్రిడ్జ్ అసలు. అలాగే కింద ఉన్న ఉల్లిపాయ ట్రైన్ కూడా శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను నేను. అలాగే దీనిపైన నేను మ్యాట్లు వేసేసాను అనమాట, పైన అలాగే హ్యాండిల్కి. ఇవి వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. మనకి 4-5 మ్యాట్స్ వచ్చినాయి. అలాగే పైన క్లాత్ వచ్చింది, హ్యాండిల్కి కూడా కవర్ వచ్చేసింది. ఇది వచ్చేసి నాకు 180 రూపీస్ పడింది. క్వాలిటీ కూడా బాగుంది అనిపించింది. ఇలా నీట్గా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ని ఎక్కువ రోజులు ఎలా నిల్వ ఉండేలా స్టోర్ చేసుకోవాలి, అలాగే వెజిటేబుల్స్ కూడా ఫ్రెష్గా ఉండేలా ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చెప్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకోండి అనమాట. ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి. వాటర్లో కొంచెం సాల్ట్ వేసినా పర్లేదు, వేయకపోయినా పర్లేదు, వేసి శుభ్రంగా కడిగేసుకోండి. సాల్ట్ వేయటం వల్ల వాటి ఉన్న కెమికల్స్ అన్నీ పోతాయి అన్నమాట. ఇలా శుభ్రంగా వాష్ చేసుకుని ఒక పొడి క్లాత్ తీసుకుని దానిపైన ఆరబెట్టేసుకోండి. ముందు వెజిటేబుల్స్ అన్నిటిని వాటర్తో కడిగేసి పొడి క్లాత్ మీద ఆరబెట్టేసుకోండి. మీకు టైం ఉంటే ఆరబెట్టేసుకోండి, టైం లేదు అనుకుంటే మీరు పొడి క్లాత్ తుడిచేసుకుని వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవచ్చు. కొంతమంది వెజిటేబుల్స్ని కడగకుండా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు, అది వాళ్ళ ఇష్టం అనమాట. పెట్టుకున్నా పర్లేదు, ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు క్లీన్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం డైలీ వెజిటేబుల్స్ తీసి కడిగి కట్ చేసి కుక్ చేయకోకుండా మనం డైరెక్ట్గా తీసేసి కుక్ చేసుకోవచ్చు. ఇలా కడిగి చక్కగా ఆరిపోయిన తర్వాత ఇక్కడ జిప్లాక్ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి డిమార్ట్లో అవైలబుల్గా ఉంటాయి, అలాగే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. వీటిలో వేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట, మనకి పాడైపోకుండా.
ఇలా క్లీన్ చేసి పెట్టేసుకోండి. అలాగే బనానా శుభ్రంగా వాటర్లో వాష్ చేసేసుకోండి. వెజిటేబుల్స్ అన్నీ టైం లేదు అనుకుంటే ఇలా పొడి క్లాత్తో తుడిచేసి పెట్టేసుకోండి. వెంటనే మనకి టైం సేవ్ అవుతుంది. వెజిటేబుల్స్ ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి, అలాగే పాడైపోకుండా ఉంటాయి అన్నమాట. అలాగే ఇక్కడ ఇంకోటి చూపిస్తాను మీకు. ఇవి జిప్లాక్ బ్యాగ్స్ ఉన్నాయి, కవర్స్ అనమాట. ఇవి బ్యాగ్స్ అనమాట. దీనికి జిప్లాక్ ఇచ్చేసాడు, మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టడం వల్ల తీసేటప్పుడు కూడా పడిపోకుండా నీట్గా ఉంటాయి. ఇవి వచ్చేసి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి, డిమార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అలాగే అల్లం కూడా, మిగిలిపోయిన అల్లాన్ని కూడా నేను పెట్టేశాను స్పేస్ ఉందని. వీటిలో మనం ఫ్రూట్స్ స్టోర్ చేసుకోవచ్చు, వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవచ్చు, లీవ్స్ స్టోర్ చేసుకోవచ్చు అనమాట, గోంగూర అలాంటివి. అలాగే వెజిటేబుల్స్ అన్నింటిని ఒకసారి వాష్ చేసుకుని నేను పెట్టేసుకున్నాను. ఇక్కడ ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకున్నాను. దానిపైన దాని లోపల అనమాట ఒక టిష్యూ పేపర్ పెట్టేస్తున్నాను. ఇలాగే ములక్కాడలు ఉంటాయి కదా, వాటిని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల ఇవి 10 days, 15 days, 20 days అంటే వాటర్ లేకుండా చూసుకోండి. మ్యాక్సిమం అది మాత్రం బాగా గుర్తుపెట్టుకొని వాటర్ లేకుండా స్టోర్ చేసుకొని బూజు పట్టుకోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. ఇలా చేయడం వల్ల మీకు ఒకవేళ టిష్యూ పేపర్ అవైలబుల్గా లేదు అనుకుంటే మనకి న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్ కూడా అడుగుని పెట్టేసి ఇలా ప్లాస్టిక్ బాక్స్లో వేసేసి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అలాగే పచ్చిమిర్చి ఉన్నాయి కదా, వీటిని కూడా నేను తొడాలు తీసేసి శుభ్రంగా వాష్ చేసుకుని ఆరబెట్టుకున్నాను అనమాట. ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకుని వీటిని కూడా టిష్యూ పేపర్ లేదా న్యూస్ పేపర్ వేసేసి అన్నిటినీ ఇలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇవి కూడా ఎక్కువ రోజులు ఉంటాయి అనమాట. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక్కసారి వెజిటేబుల్స్ తెచ్చేసుకుని 10 daysకి సరిపడా ఇలా స్టోర్ చేసుకుంటే మనకు పద్దాకల పని లేకుండా అయిపోతుంది అనమాట. ఈజీగా కూడా అయిపోతుంది, ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటాయి అనమాట. ఇలా చేయడం వల్ల మనకి వెజిటేబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా నీట్గా ఉంటాయి అనమాట. డైలీ మార్నింగ్ బిజీగా ఉంటారు, అలా కాకుండా ఇలా ఒకసారి పెట్టేసుకుంటే ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు. కర్రీ లీవ్స్ అంటే కరివేపాకును కూడా శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇలా ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేస్తే ఇది కూడా 10 days, 20 days కూడా ఉంటుందండి. ఫ్రెష్గా ఉంటుంది ఉండటం కూడా. బంగాళదుంపలు ఇవన్నీ ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకుంటే మనకి జిప్లాక్ బ్యాగ్స్లో పెట్టేశాను. అలాగే ఆకుకూరలు అనమాట, చుక్కకూర, వీటిని కాడలు ఉన్నాయి కదా, ఈ కాడలు కట్ చేసేసుకుని పెట్టేసుకుంటున్నాను. వాష్ చేసుకున్నా పర్లేదు, ఇవి వాష్ చేసుకున్నా పర్లేదు. ఇవి వాష్ చేస్తే కొంచెం ఎక్కువసేపు టైం తీసుకుంటాను ఆడటానికి, అందుకని నేను కొంచెం వాష్ చేయకుండానే పెట్టేస్తున్నాను. ఎందుకంటే కుక్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వాష్ చేసుకుంటాను. వీటిని కూడా ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసుకోండి. ఆకుకూరలు కూడా మనకి విడిగా ఆకుకూరలు అయితే మనకి 2 days, 3 daysలోనే పాడైపోతాయి అనమాట, ఊరికనే కుళ్ళిపోతాయి. ఇలా చేయడం వల్ల ఎక్కువ రోజులు ఉంటాయి అనమాట, ఫ్రెష్గానే ఉంటాయి, ఎక్కువ రోజులు ఉంటాయి అనమాట. ఇలా చేయటం వల్ల మనకి సమ్మర్ వచ్చిందంటే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఈజీగా ఊరికనే పాడైపోతాయి అనమాట. వెజిటేబుల్స్ ఆకుకూరలు ఊరికనే పాడైపోతాయి. అలా కాకుండా ఇలా స్టోర్ చేసుకోండి. గోంగూరను కూడా నేను శుభ్రంగా ఒలి చేసుకుని ఇలా బాక్స్లో పెట్టేసుకున్నాను అనమాట. టిష్యూ పేపర్ లేకపోయినా పర్లేదు, న్యూస్ పేపర్ ఉంటే సరిపోతుంది అనమాట. ఏవి మనం బయట నుంచి కొనుక్కోకుండా న్యూస్ పేపర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను వెజిటేబుల్ ట్రైలో కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి అడుగుని పెట్టేసుకుంటున్నాను. అలాగే బరువుగా ఉండేవి కూడా, అంటే లైక్ బంగాళదుంపలు, బీరకాయలు, సొరకాయలు, దోసకాయలు, స్వీట్ పొటాటో, బనానా ఇలాంటివన్నీ నేను అడుగుని పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అలాగే అడుగుని పైన పెట్టడం వల్ల ఏంటంటే కింద టమాటాలు పెట్టి పైన పెట్టేస్తే మనకి అవి నలిగిపోయి టమాటాలు మనం ఎంత ఫ్రెష్గా స్టోర్ చేసుకోవాలన్నా కూడా అవి ఉండవు అనమాట. నలిగిపోవడం వల్ల త్వరగా పాడైపోతాయి. అందుకోసం టమాటాలు ఇవి పైన పెట్టేసుకోండి అనమాట. అలాగే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా స్టోర్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసే ముందు కొన్నిసార్లు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పాడైపోతూ ఉంటాయి కదా, వాసన వచ్చేస్తుంది. అలా కాకుండా రావాలంటే ఇక్కడ ఒక చిన్న ట్రిప్ చెప్తాను. కొంచెం మనం పేస్ట్ వేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి పేస్ట్ చేసేసుకుని ఇలా గాజు సీసాలో పెట్టేసుకుంటే ఎక్కువ రోజు స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే పల్లీలు, కందిపప్పు, మనకి పచ్చిశనగపప్పు ఇలాంటివి ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు. మీ ఫ్రిడ్జ్లో ఉన్న స్పేస్ని బట్టి స్టోర్ చేసుకోండి. ఇలాగ మాటలు మనం నీట్గా వేసేసుకున్నాం కదా, వాటిలో ఇక్కడ నేను వచ్చేసి సెకండ్ రో ఉంది కదా, అక్కడ వచ్చేసి నేను వెజిటేబుల్స్ అంటే మనం గోంగూర ఇలాంటివి పెట్టుకున్నాం కదా, ఒలుచుకొని కరివేపాకు, ములక్కాయలు, పచ్చిమిర్చి అవన్నీ నేను ఇక్కడ కంప్లీట్గా ఈ రోలో పెట్టేసుకుంటున్నాను. నాకు ఈజీగా గుర్తుంటుంది తీసేటప్పుడు కూడా అని నేను అక్కడ పెట్టేసుకున్నాను కంప్లీట్గా. అలాగే సెకండ్ లాస్ట్ అనమాట, నాకైతే 3 lines వచ్చినాయి. స్మాల్ ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ కాబట్టి నేను స్మాల్ ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను పచ్చళ్ళు, పికిల్స్ అండి, వీటిని మనం తక్కువ యూజ్ చేస్తాం కదా, అందుకని నేను లాస్ట్ని పెట్టేశాను, పద్దాకలా తీయం కాబట్టి. అలాగే ఇక్కడ వచ్చేసి పెరుగు, పాలు, అలాగే మజ్జిగ, కర్రీస్ ఏమైనా ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా, అవన్నీ వచ్చేసి ఇక్కడ పెట్టేసుకోండి లాస్ట్లో. మీకు ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి కూడా.
ఇక్కడ వచ్చేసి ఎండు కొబ్బరిని కూడా నేను పొడి చేసేసుకుని పెట్టేసుకున్నానండి ప్లాస్టిక్ బాక్స్లో. ఎండు కొబ్బరిని బయట పడేస్తే మనం బూజు పట్టేసి ఊరికనే పాడైపోతుంది కదా, అలా కాకుండా పౌడర్ చేసేసుకుని పెట్టేసుకోండి. అలాగే మెంతులు ఇవి కూడా మిగిలిపోయినాయి, అందుకే చిన్న బాక్స్లో పెట్టేసి ఇక్కడ స్పేస్ ఉందని పెట్టేశాను. అలాగే ఇక్కడ ఖాళీగా ఉంది కదా, ఇక్కడ వచ్చేసి నేను ఫ్రూట్స్ పెట్టుకుంటాను, అలాగే అట్టుపిండి ఇడ్లీ పిండి అలాంటివి పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ వదిలేశానండి. ఇప్పుడు ఫ్రిడ్జ్ డోర్ ఉంది కదా, ఆ డోర్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ కొన్ని మ్యాగీ ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను టైం పాస్కి ఈజీగా కుక్ చేసుకోవడానికి మ్యాగీ ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కదా, అవి అక్కడ పెట్టేశాను. అలాగే సాంబార్ పొడి కూడా నేను కొంచెం తక్కువ యూజ్ చేస్తాను, అందుకే చిన్న ప్యాకెట్స్ తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి ఫుడ్ కలర్ అనమాట. ఇవి వచ్చేసి మనం బిర్యానీకి యూజ్ చేస్తాం కదా దినుసులు, బిర్యానీ మసాలా అంటారు కదా, అవి అనమాట. అంటే చెక్క లవంగ లైక్ షాజీర్ ఇలాంటివి ఉంటాయి కదా, మిరియాలు, ఇలాంటివన్నిటిని కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇలా చిన్న బాక్సెస్ తీసుకొని చిన్న బాక్సెస్లో పెట్టేసి స్టోర్ చేసుకున్నాను అనమాట. అలాగే వెనకాల వచ్చేసి పాప్కార్న్ ప్యాకెట్స్, ఇవన్నీ మా బాబుకి ఇలాంటివి ఇష్టము. ఎప్పుడైనా టైంపాస్కి ఈవినింగ్ టైము అలా చేసి పెడదాం కదా, అందుకని వీటిని ప్యాకెట్స్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మ్యాగీ ప్యాకెట్స్, పాప్కార్న్ ప్యాకెట్స్ ఇవన్నీ. అలాగే వెనకాల వచ్చేసి బ్రూ ప్యాకెట్స్, లైక్ ఎందుకో నేను చిన్న ప్యాకెట్స్ తీసుకున్నాను అంటే మేము కాఫీ టీ ఇలాంటివి తాగము. ఇవి చిన్న ప్యాకెట్స్ ఎప్పుడన్నా టైంపాస్కి తాగాలి అనిపిస్తే హాట్గా అప్పుడు తాగుతానమాట. ఇవి వచ్చేసి జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, చెక్క, లవంగ ఇవన్నీ చిన్న ప్యాకెట్స్ ఉన్నాయి అన్నమాట. నేను బిర్యానీలోకి యూజ్ చేస్తాను, అందుకోసం అన్నీ కలిపి వేరువేరుగా కాకుండా అన్నీ కలిపి ఒకే బాక్స్లో స్టోర్ చేసుకున్నాను అనమాట, కొంచెం స్పేస్ కూడా వస్తుందని. వెనకాల వచ్చేసి ఆరెంజ్ అనమాట. ఇవి కూడా టైంపాస్కి ఎప్పుడన్నా తింటూ ఉంటాను. ఒకే బాక్స్లో స్టోర్ చేసుకున్నా కూడా మనకి స్పేస్ ఎక్కువ వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మీకు తెలిసిందే గ్లూకోన్-డి ఎనర్జీ పౌడర్ అనమాట. హౌస్ వైఫ్స్ ఎక్కువ వర్క్ చేసినప్పుడు కొంచెం స్ట్రైన్ అవుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు కొంచెం కూల్గా తాగాలి, ఎనర్జీ కావాలంటే అందుకోసం నేను ఇలా ఒక డబ్బా మొత్తం తీసేసుకున్నాను. ఇది వచ్చేసి అందరి ఫ్రిడ్జ్కి ఉంటుంది కామన్గా ఎగ్స్ అనమాట. ప్రజెంట్ అయితే ఎగ్స్ లేవు, అందుకోసం నేను అది ఖాళీగా ఉంచేసాను. ఈ పక్కన వచ్చేసి ఇవి వచ్చేసి చిక్కీ అనమాట, అదే పల్లి చెక్క అంటారు కదా అవి. ఇవి వచ్చేసి మా హస్బెండ్ స్కూల్లో తీసుకొచ్చారు, అందుకోసం ఇక్కడ ఖాళీగా ఉందని అది ఇక్కడ పెట్టేశాను. అలాగే ఎగ్స్ వచ్చినప్పుడు ఎగ్స్ పెట్టుకోవడానికి పక్కన ఖాళీ ఉంచేసాను. అలాగే థర్డ్ అనమాట, థర్డ్ లైన్ వచ్చేసి కొంచెం చెప్పాలంటే ఇదంతా కొంచెం అన్హెల్దీ ఫుడ్ లైన్ అనమాట. ఇది వచ్చేసి టమాటా కెచప్, వెనిగర్. ఎప్పుడైనా టైంపాస్కి చేసుకుంటూ ఉంటాం కదా ఫుడ్, ఫ్రైడ్ రైస్లు ఇలాంటివి, అందుకోసం ఇవి తీసుకొచ్చుకున్నాను. గ్రీన్ చిల్లీ సాసు, సోయా సాసు. ఇది వచ్చేసి హనీ అనమాట. హనీ వచ్చేసి మేము డైలీ మార్నింగ్ హాట్ వాటర్లో స్పూన్ హనీ లెమన్ కలుపుకొని తాగుతూ ఉంటాము. ఇక్కడ కనిపిస్తుంది కదా లైన్ డేట్స్ హనీ అని, అవన్నీ కూడా మేము ఆల్రెడీ డైలీ మార్నింగ్ తాగుతాం కదా, అవి మిగిలిపోయినాయి. అయిపోయిన తర్వాత నేను పడేయకుండా, ఇవి గాజువే కాబట్టి నేను ఎలాంటి అంటే లైక్ అన్హెల్దీ అనిపించదు కాబట్టి గాజు వాటిలో స్టోర్ చేసుకోవచ్చు అని నేను వీటిని పడేయకుండా అట్టు పెట్టుకున్నాను అనమాట. ఒక దాంట్లో వచ్చేసి నేను కస్టర్డ్ పౌడరు, అలాగే ఇంకో దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకో దాంట్లో వచ్చేసి లవంగాలు అనమాట. వీటిని ఇలా స్టోర్ చేసుకున్నాను. ప్లాస్టిక్ అయితే మ్యాక్సిమం నేను పడేస్తాను, అవాయిడ్ చేస్తాను. గాజు కాబట్టి మనం అంటే బయట మనం కొనుక్కోకుండా మనీ వేస్ట్ చేయకుండా ఇలా ఇంట్లో వచ్చిన వాటిని మనం పడేయకోకుండా శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట, మనీని సేవ్ చేసుకోవచ్చు. అలాగే పక్కన ఇది వచ్చేసి వెనిలా ఎసెన్స్ అండి, ఇది వచ్చేసి ఫుడ్ ఎసెన్స్. అలాగే వెనకాల కొంచెం స్పేస్ ఉందని చెప్పి నేను నెయిల్ పాలిష్ని పెట్టేశాను, అంటే కనిపించవు, స్పేస్ ఉంది, మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అదండి ఆ లైన్ వచ్చేసి. ఇది వచ్చేసి లాస్ట్ అండి. మ్యాక్సిమం అందరికీ వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికే ఉంటుంది. మ్యాక్సిమం మేము కూలింగ్ వాటర్ తాగమన్నమాట, ఫ్రిడ్జ్లో వాటరు. ఇప్పుడు ఎందుకు పెట్టానంటే ఇది వచ్చేసి సమ్మరు సిచ్యువేషన్ డిమాండ్ చేసింది. ఇది వచ్చేసి మిల్క్ అండి. మేము మిల్క్ ప్యాకెట్స్ తెచ్చుకోము, విడిగా పోయించుకుంటాము. వాళ్ళు ఇలా బాటిల్స్ ఇచ్చేస్తారు, నాకు కావాల్సినప్పుడు యూస్ చేసుకుంటాను, మిగిలిపోయినప్పుడు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. ఫ్రిడ్జ్ డోర్ వచ్చేసి నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. మీరు మీ ఇష్టం వచ్చినట్టు స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఇలా స్టోర్ చేసుకున్నాను. ఇక్కడ డీప్ ఫ్రిడ్జ్ గురించి మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. డీప్ ఫ్రిడ్జ్లో మనం కొన్నిసార్లు ప్యాకెట్స్ పెడతాం కదా, లైక్ పాప్కార్న్ ప్యాకెట్స్ అవ్వచ్చు, చీజ్, పన్నీర్, బటర్ ఇలాంటివి పెట్టినప్పుడు మనం తీసేటప్పుడు అతుకుపోతాయి కదా, అలా అతుకుపోకుండా ఉండాలి అంటే పైన కొంచెం సాల్ట్ జల్లేస్తే మనం వాటిని పెట్టేసుకుని తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట, అతుకుపోకుండా. ఇది వచ్చేసి కింద మ్యాక్సిమం నాకు ఇది ఎప్పుడు ఖాళీగానే ఉంటుందండి. ఎప్పుడన్నా ఒకసారి ఏమైనా పెడతా ఉంటాను. పాల ప్యాకెట్లు పెట్టుకోవచ్చు, అక్కడ మనం పన్నీరు, చీజ్, బటర్ అలాంటివి స్టోర్ చేసుకోవచ్చు. ఇవి మీకు ఇందాక చెప్పాను కదా ఆకుకూరలు ఇలా స్టోర్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి పాప్కార్న్ అండి, మొక్కజొన్న గింజలు పాప్కార్న్ తయారు చేసుకోవడానికి.
అలాగే బూస్ట్ ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేసి ఉంది, ఒకటి ఇది ఓపెన్ చేయలేదు, అందుకోసం బయట పెట్టడం ఎందుకులే అని చెప్పి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఈ ఖాళీ ప్లేస్లో నేను ఫ్రూట్స్ పెట్టుకుంటాను, పిండి, అట్టపిండి, ఇడ్లీ పిండి ఇలాంటివి పెట్టుకుంటాను. అందుకే ప్రజెంట్ ఇప్పుడు అవి లేవు, అందుకే నేను అది ఖాళీగానే ఉంచేసాను వాటి స్పేస్ కోసం. ఇవన్నీ మీకు ఇందాక చెప్పాను కదా, వెజిటేబుల్స్, ఆకుకూరలు బాక్స్లో పెట్టేసి ఈ లైన్ మొత్తం వీటి ఇలా పెట్టేసుకున్నాను. అలాగే కింద చూడండి వెజిటేబుల్స్ కూడా ఎంత నీట్గా ఉందో, ఫస్ట్లో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఫ్రిడ్జ్ మాత్రం. నేనైతే స్మాల్ ఫ్రిడ్జ్ అంటే నాది ఇది స్మాల్ ఫ్రిడ్జ్ ఎలా సింపుల్గా ఆర్గనైజ్ చేసుకున్నానో మీకు చెప్తున్నాను. కింద వచ్చేసి ఉల్లిపాయలు అనమాట. ఇక్కడ నేను ఒక్కోసారి వెల్లుల్లిపాయలు కూడా పెడతాను, ఎక్కువ ఉన్నప్పుడు అవి ఊరినే బూజు వచ్చేస్తాయి కదా, అందుకోసం నేను ఒక్కొక్కసారి అవి కూడా పెడతా ఉంటాను అక్కడ. సింపుల్గా నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. పైన వచ్చేసి నేను ఏమి హడావిడిగా పెట్టుకోకుండా ఇలా మ్యాట్ వేసేసి ఇలా సింపుల్గా ఒక బొమ్మ పెట్టేశాను అనమాట. మీకు నచ్చినట్టు మీరు పెట్టుకోవచ్చు, నాకు నచ్చాలని మీకు రూల్ ఏం లేదు, మీ ఇష్టం అనమాట. చూడండి ఆ బొమ్మ చూసినప్పుడల్లా నాకు నవ్వు వస్తుంది, నేను అందుకే అది అక్కడ పెట్టుకున్నాను అనమాట. హ్యాండిల్ కూడా మనం ఇది పెట్టేసాము, హ్యాండిల్ కవర్ చాలా నీట్గా ఉంది ఫ్రిడ్జ్. నేను పైన వచ్చేసి కాలిన్ ఉంటుంది కదా, కాలిన్ వేసేసి పొడికలతో తుడిచేసేసాను నీట్గా. ఇలా చేయటం వల్ల మనకి ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్. నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ అలాగే క్లీనింగ్ టిప్స్ కూడా మీకు చెప్పాను కదా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయాను. మీ అందరికీ ఒక చిన్న టిప్ చెప్తాను అన్నాను కదా, మనకి ఫ్రిడ్జ్ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో. ఇప్పుడు మనం కొన్నిసార్లు లెమన్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా, లెమన్ యూజ్ చేసిన తర్వాత ఎక్కువ మనం మ్యాక్సిమం దీనిపైన ఉన్న పీల్ని పడేస్తాము. అలా పడేయకోకుండా ఒక చిన్న గిన్నెలో మనం నిమ్మకాయ రసాన్ని పిండేసిన తర్వాత ఆ తొక్కుల్ని గిన్నెలో వేసుకోండి. నేనైతే ఇక్కడ పిండకపోయినా పర్లేదు, ఇలా తీసుకున్నా పర్లేదు, మనం లెమన్ని పిండేసిన తర్వాత కూడా తీసుకున్నా పర్లేదు. తీసుకుని ఇలా చిన్న గిన్నెలో పెట్టేసుకుని మనం ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్ ఏదో ఒక మొన్న ఇలా పెట్టేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఫ్రిడ్జ్ అనేది బ్యాడ్ స్మెల్ రాదు. ఒక 1 వీక్ తర్వాత వాటిని పడేసి మళ్ళీ మీరు పెట్టుకోవచ్చు. అంతేనండి, ఫ్రిడ్జ్ గురించి కొన్ని టిప్స్. మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.